దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. హైదరాబాద్ మహానగరంలోని కృష్ణానగర్లోని అన్విత హాస్పిటల్లో ఉన్నాము. అన్విత హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కొండా శ్రీదేవి గారిని కలవబోతున్నాము. డాక్టర్ గా అన్విత హాస్పిటల్స్ డైరెక్టర్ గా అందిస్తున్న సేవలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది అన్విత హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ కొండా శ్రీదేవి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు నేను డెలివరీలు స్టార్ట్ చేసేసి 26 ఇయర్స్ అయిపోయింది. సో నా చేతుల మీద డెలివరీ అయిన చాలామంది పిల్లలు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు, ఉన్నతమైన జాబులు చేస్తున్నారు. అండ్ డెలివరీ చేసిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ డెలివరీలు కూడా స్టార్ట్ చేశాను నేను. సెకండ్ జనరేషన్ కూడా డెలివరీలు అవుతున్నాయి నా చేతుల మీద నుంచి. అది చాలా ఆనందంగా ఉంటుంది. అంటే మేము ఎంత ఎదిగాము అని అన్నది అనిపిస్తుంది. నేను ఎక్కడ పోయినా సరే, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళనివ్వండి, ఒక సినిమా థియేటర్కి వెళ్ళనివ్వండి, అక్కడ ఒక్కలో ఇద్దరు ఖచ్చితంగా నా పేషెంట్స్ అనేవాళ్ళు తగులుతారు. మేడం బాగున్నారా, మేము మీ పేషెంట్లము, మీ చేతుల మీద డెలివరీ అయిన వాళ్ళము అని చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది. అసలు నా కొడుకు అది చూసే ఫ్యాసినేట్ అయిపోయి నా కొడుకు మెడిసిన్ తీసుకున్నాడు. చెప్పాడు, అదే నువ్వు ఎందుకు మెడిసిన్ చేస్తున్నావు నాన్న అని అంటే, నీకు ఇచ్చే రెస్పెక్ట్ చూసి నేను ఈ ప్రొఫెషన్లోకి రావాలి అనుకుంటున్నా అమ్మా అని చెప్పాడు. నాన్న మాకు ఇచ్చినట్టు అందరికీ ఇవ్వరు, ఎందుకంటే గైనకాలజిస్ట్కి డిఫరెంట్ ఉంటుంది, వేరే ప్రొఫెషన్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, పేషెంట్లతోటి అంత అటాచ్మెంట్ ఉండదు. కానీ వాడు వినలేదు. లేదు, మీ రెస్పెక్ట్ మీకు ఇచ్చేది అల్టిమేట్, ఇంకెవరికి అంత రెస్పెక్ట్ ఉండదు సొసైటీలో అని చెప్పనని తను కూడా ఈ ప్రొఫెషన్లోకే వచ్చాడు. వాడు ఎంబీబీఎస్ గాంధీలో చేశాడు, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఉస్మానియాలో చేశాడు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చూస్తుంటాము ఇప్పుడు యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవుతారు, లీడర్ల పిల్లలు లీడర్లు అవుతారు, అట్లనే డాక్టర్ల పిల్లలు కూడా చాలా వరకు డాక్టర్లే అవుతారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు ఇచ్చే రెస్పెక్ట్ చూసే వాళ్ళు ఈ బాటని ఎంచుకుంటారు. వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. వాడు నీకు ఇచ్చే రెస్పెక్ట్ని చూసే నేను మెడిసిన్ తీసుకుంటున్నాను అంటే చాలా సంతోషం వేసింది. ఆ రోజు మాట ఇచ్చి ఆ తర్వాత దాన్ని నిలుపుకొని ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా తీసుకొని ఎంఎస్ తీసుకొని మళ్ళీ ఇదే హాస్పిటల్లో వాడు ఒక ఆర్థోపెడిషియన్గా చేయడం, సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నా కొడుకు నాకు మాట ఇచ్చి ఈరోజు దాన్ని నిలుపుకొని ఇదే హాస్పిటల్లో డాక్టర్గా రావడం, అది మరవలేని సంఘటన నా జీవితంలో. చాలా సంతోషంగా ఉంది.